ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నవన్నీ ఏంటంటే మనుషుల తాలూకా డెడ్ బాడీస్ అన్నమాట. ఏంటంటే వీళ్ళు సిరామిక్ పెయింట్ ఉంటుంది కదా, అంటే 3D పెయింట్, దాంతోని ఈ డెడ్ బాడీస్ని రీస్టోర్ చేశారనమాట. అంటే దొరికిన స్కెల్టన్స్ నుంచి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకోసం ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఏంటంటే యూట్యూబ్లోని పొంపే డే ఇన్ పొంపే ఆన్ ద వెసూవియస్ ఎరప్షన్ అని చెప్పి కొడితే వస్తుంది అనమాట వీడియోస్. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఫుల్గా హిస్టరీ అంతా అర్థమవుతుంది. ఆ హౌసెస్ అన్నీ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యేవి, అసలు ఆ పొంపే ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. హాయ్, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హర్షని. ఈరోజు అయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను మీ ముందుకి. టాపిక్ ఏంటంటే పొంపే అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, పొంపే అనేది ఒక వాల్కెనో ఎరప్షన్ వల్ల అయితే బ్లాస్ట్, మొత్తం సిటీ అంతా ఓవర్ నైట్ బ్లాస్ట్ అయిపోయిందనమాట. అది మొత్తం మీకు అలాగా వాక్ అరౌండ్లో మొత్తం చూపెట్టబోతున్నాను. నాకైతే వాళ్ళు ఒక మ్యాప్ అయితే ఇచ్చారనమాట. ఈ మ్యాప్ చూసుకొని మనం మొత్తం ఈ సిటీ అంతని ఎక్స్ప్లోర్ చేద్దాం. తెలుగులో ఎవరు వీడియో పెట్టుండ్రు పొంపేది నాకు తెలిసి. బట్ ఒకసారి పొంపేని మీరు ఒకసారి యూట్యూబ్లో యానిమేషన్ వీడియో చూసి అప్పుడు వీడియో చూడండి. చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లోని. ఆ యానిమేషన్ వీడియోలు చూస్తే మీకు ఒక ఇన్ఫో వస్తుంది. సో నేను చూపెట్టిందంతా మీకు రియాలిటీగా చూసినట్టు ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా మనం అలాగా నడుస్తూ మొత్తం మీకు చూపెడుతూ మాట్లాడుకుంటాను. మ్యాక్సిమం అంతా మీకు టోటల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మధ్యాహ్నం ఇప్పుడు 1 గంట అయిందనమాట. సో అలాగా ఇంకా మొత్తం చూస్తూ మాట్లాడుకుందాం. ఛానల్కి కొత్త అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మీకు ఈ పొంపే గురించి షార్ట్గా చెప్పాలంటే ఇదంతా ఏంటంటే ఒక విలేజ్ అనమాట, చిన్న విలేజ్. వెసూవియస్ అనే వాల్కెనో పక్కన సెటిల్ అయ్యి ఉంటుంది అనమాట ఈ విలేజ్. సో 79 AD అనే కాలంలో వెసూవియస్ రాత్రి పేలిపోద్ది అనమాట. సో పేలిపోవడంతో వీళ్ళందరూ ఉదయం లెగిసేసరికి మొత్తం అంతా, అంటే ఈ సిటీ అంతా వెసూవియస్ తాలూకా యాష్లోని గట టోటల్గా ఇంకా మునిగిపోయి ఏంటంటే ఇంకా మొత్తం ఇంకా వెసూవియస్ అంతా ముంచేసింది అనమాట ఈ సిటీని. ఏంటంటే ఈ సిటీ మరి ఇంకా అసలు అంటే మ్యాప్లోనే లేకుండా చేసింది వెసూవియస్. ఆ రోజు అయితే విండ్ అనేది ఇక్కడ బ్లో అవుతుందన్నమాట. సో విండ్ ఇక్కడ బ్లో అవ్వడం వల్ల, అంటే విండ్ ఈ సిటీ తాలూకు డైరెక్షన్లోని విండ్ అనేది బ్లో అయిందనమాట. సో దానివల్ల ఇంకా యాష్ అండ్ ఇదంతా వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా నా ఇల్లులు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొంపే అనేది ఒక 3 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఒక చిన్న సిటీ అన్నమాట. సిటీ అంతా చూసుకుంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని మొత్తం వాల్కెనో ముంచేసింది. ఈరోజైతే చాలా ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఉన్నారనమాట. ఆర్కియాలజీ ఎవరికైతే ఇష్టం అంటే వాళ్ళకి సిటీ బాగా నచ్చుతుంది. చూసారు కదా సిటీ అంతా. ఇది సిటీని మొత్తం ఒకసారి రౌండ్ చూపిస్తాను చూడండి. వాల్కెనో పేలింది అన్నాను కదా, ఆ వాల్కెనో అదేంటంటే మౌంట్ వెసూవియస్ అనమాట. ఆ వాల్కెనో తాలూకా పైన ముక్క అనేది డైరెక్ట్గా వచ్చి దీనికి తగిలిందనమాట. సో ఇది ఎలా అంటే, ఏంటంటే ఆ వాల్కెనో తాలూకా యాష్, డస్ట్ అండ్ ఆ వాల్కెనో తాలూకా గ్యాసెస్, లావా ఇవన్నీ ఈ సిటీని అయితే
మొత్తం భూస్థాపితం చేస్తాయి అన్నమాట ఆ రోజు రాత్రే. చూడండి, ఎక్కడ చూసినా ఇరిగిపోయిన ఇల్లులు అన్నీ అవే అన్నమాట. సో చూసారు కదా ఆ స్టాట్యూ ఇవన్నీ అసలు మొత్తం అంతా అయిపోయింది ఇంకా రాత్రే. పాపం మనుషులందరూ మంచి నిద్రలో ఉన్నారనమాట సిటీ తాలూకు వాళ్ళు. యాక్చువల్గా ఇదైతే ఒక రోమన్ సివిలైజేషన్ సిటీ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ ఇల్లు, ఇదంతా ఇల్లులు అనమాట, వాళ్ళ తాలూకు ఇల్లులు. అందరూ కలిసి ఉండేవారు, మంచి ఆర్కిటెక్చరు గట్రా. ఇది పొంపే అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ కూడా ఒకప్పుడు రోజుల్లో. ఈ నగరం అంతా నేలమట్టం అయిపోయిన 1500 సంవత్సరాల తర్వాత ఆర్కియాలజీ వాళ్ళు వెతికి తీశారనమాట. అప్పటికే చాలామంది దొంగలు ఉంటారు కదా, వాళ్ళేమో ఈ నగరంలో నేల కిందనున్న నిధులు, ఖనిజాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇటాలియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఈ నగరాన్ని వాళ్ళ కిందకు తీసుకొని అప్పుడు మొత్తం ఈ నగరాన్ని బయటికి తీయడం జరిగింది. మిగతా విషయాలన్నీ అలాగా వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఈరోజు అయితే చాలా ఎక్కువ గాలి అయితే వేస్తుందన్నమాట. సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టగలరు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే పెలెస్త్రా అన్నమాట. పెలెస్త్రా అంటే ఇటాలియన్లో జిమ్ అని. ఒకప్పుడు వాళ్ళ చేసే జిమ్ అన్నమాట ఇది. దాన్ని పెలెస్త్రా అంటారు అనమాట. అప్పట్లో వాళ్ళు చేసుకునే జిమ్ము తొలక ప్లేస్ ఇది, అప్పట్లో ఆ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే అవన్నీ అప్పట్లో వాళ్ళు వేసిన రోడ్లు అన్నమాట. మ్యాక్సిమం ఇటలీ అంతా ఇలాంటి రోడ్లే ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే వాళ్ళ తాలూకా దేవుడిని పెట్టుకునే ప్లేస్ అనుకుంటాను, లైక్ జీసస్, మేరీ వాళ్ళది. ఈ వీడియో ఎవరికి ఎక్కువ నచ్చుతుంది అంటే, పురాతన వస్తువుల మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నమాట ఈ వీడియో. సో ఈ వీడియో కూడా నేను వాళ్ళ కోసమే చేస్తాను అన్నమాట. సిటీ అంతా ఏటేటో తిరుగుతున్నాం అన్నమాట. చుట్టూ తిరిగి ఒక దగ్గరికే వస్తున్నాం అనుకుంటా. బట్ సిటీ అయితే చాలా పెద్దది ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, అప్పుడు టైంలోని మంచినీళ్ళు ఫౌంటైన్ అన్నమాట. అంటే మంచి నీళ్ళు వచ్చేవి. ఇది కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ నుండి చూడండి సిటీని, మొత్తం అంతా ఇరిగిపోయిన ఇల్లులు అవే. ఇది ఒక ఇల్లు అన్నమాట, ఎవరిదో. ఇప్పుడు మనం చూస్తుంది మిథోరాస్ చింతావ్రో అనే స్టాట్యూ అన్నమాట. ఈ స్టాట్యూ బ్రోంజ్తో చేయబడింది. ఇది కూడా వాల్కెనో దాడికే నాశనం అయిపోయిందన్నమాట. ముంబైలో కవర్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే టెర్మీ, బాత్, బెనిఫిషి, బేకరీస్, మ్యూజియం ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూడడానికి అయితే వెళ్దాం మనం. ఇవి 4 కవర్ చేశాక అప్పుడు ఎండ్ చేద్దాం వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాము, థర్మోఫోలియా అంట. ఇదేంటంటే హోటల్ అంట. ఇది ఏంటంటే ఒక హోటల్ అన్నమాట. వేర్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ టు సర్వ్ ద హాట్ డ్రింక్స్, లైక్ అంటే చాలా వేడి ఐటమ్స్ ఇలాంటి కుండల్లోనే గట్టి పెట్టి సర్వ్ చేసేవారు అనమాట. ఇదంతా ఒక హోటల్ పొంపేలో.
అక్రాస్ ఒక 100 అయినా ఉంటాయంట ఇలాంటివి పొంపేలోని. బట్ ఇదంతా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అనుకున్నట్టే. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామన్నమాట, టెర్మీ బాతే. ఇదేంటంటే రోమన్ సివిలైజేషన్లో ఉన్న టెర్మీ బాత్ అని. ఏంటంటే అందరూ కలిపి కూర్చొని స్నానాలు అవి చేసేవారు అనమాట. ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు వస్తాయి. సో ఇక్కడ అందరూ కూర్చొని స్నానం చేసి గ్రూప్గా మాట్లాడుకోవడం వాళ్ళ ఆచారం అంట. సో ఇది ఒక సెకండ్ మాన్యుమెంట్ పొంపేలో. చూసారు కదా, ఇది కూడా లోపలికి వచ్చాము. చూడండి, ఆర్చిమెడిస్ తాలూకా విగ్రహాలు గట. అంటే ఇది ఒక చర్చ్ అనుకుంటాను అది. ఇప్పుడు మీరు నా ముందు చూస్తుంది కలిదారియం టెర్మీ డెల్ ఫోంటో అంట. ఇది ఒక ఫౌంటైన్ లాగా, లైట్ దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఫౌంటైన్ మీద పడుతుంది. చూడండి, అప్పుల్లో 79 BC టైంలో ఎంత బాగా కట్టారు వీళ్ళందరూ మనం చూస్తున్నట్టయితే. పొంపే తాలూకా మార్కెట్ అనమాట ఒకప్పుడులోని. ఇవన్నీ స్టాల్స్ అంట, గైడ్ చెప్పాడు. ఇక్కడ అందరూ అన్నీ వచ్చి కొనుక్కోవడం, అమ్ముకోవడం అన్నీ చేసుకునేవారు. జనాలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఏముందో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే డెడ్ బాడీస్ ఉన్నాయి, అప్పట్లో ఉన్న వాళ్ళవి. ఇది కూడా 3D పెయింట్తోనైతే స్కల్ప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ చూస్తే వాడైతే నిద్రలోనే చచ్చిపోయినట్టున్నాడు. సో ఆ విధంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ విగ్రహం చూసినట్టయితే ఇదొక లేడీదంట. ఈవిడ చూసారా, భయపడుతూ అలాగా కూర్చొని వాల్కెనో తాలూకు లావాకి బలైపోయింది. మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే ఇతను కూడా నిద్రలోనే చనిపోయినట్టున్నాడు పాపం. ఒకసారి మొత్తం జూమ్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్గా. అదంతా చాలా ఘోరం అసలు ఆ రోజైతే. ఇక్కడ మనం చూడండి, వీళ్ళు కొన్ని చెప్పారనమాట. ప్లాస్టర్ డోర్ ఒకటి, తర్వాత ఫర్నిచర్, హ్యూమన్ బాడీ, ప్లాస్టర్ ఆఫ్ ఎ రూట్, ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి. చూద్దాం పదండి. చూసారా, ఇది కూడా ఏదో చర్చ్ లాగా ఉందన్నమాట. ఇది కూడా జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఏదో ఇక్కడ కూడా చూడండి, జనాలు తాలూకా స్కెలిటన్స్ తవ్వకాల్లో తీసినప్పుడు దొరికేవి ఈ పొంపే వాళ్ళవి. దాదాపు 2000 మంది జనాభా ఉన్న ఈ పొంపేలోని దగ్గర ఒక 1150 మంది శవాలు మాత్రమే దొరికాయి. మిగతావన్నీ మరి దొరకలేదు. ఇప్పటికిన్నా ఏమైపోయిందో ఏంటో మరి. ఇది చూడనట్టయితే ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడిన పాట్స్ అన్నమాట. పొంపే వాళ్ళు వాడిన పాట్స్. అది ఇవి కూడా తవ్వకాల్లో దొరికాయి, ఉంచారు.
టోటల్ హిస్టరీని అంతా నా తవ్వకాల్లో బయటికి తీశారనమాట. చూడండి, అప్పట్లో రాక్స్ ఇవన్నీ ప్రతిదీ వాల్యుబుల్ అని. అవి లావా రాక్స్ అనుకుంటా అక్కడ ఉన్నవి. ప్రింటిన వీళ్ళు పడేయడం అవేమీ చేయకూడదు. సో అందుకే మంచిగా స్టోర్ చేసి ఉంచారనమాట. ఇది ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మరిన్ని పాట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ట్యాగ్లేసి ఉంచారు. ఇవన్నీ దొరికినవని. ఇది చూడండి, ఇదైతే పక్కా లావా రాక్ అనేది. ఎందుకంటే నాకు తెలిసి ఎలాగుంటుందో, మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు లావా రాక్. సో చూడండి, మొత్తం దాన్ని వెనక్కున్నాను నేను. వెనక్కి బోల్డ్ మంది జనాలు హిస్టరీని అయితే వింటున్నారు అనమాట. ఇంకా లాస్ట్గా మనం చూడాల్సింది, ఇది నాకు మ్యాప్ ఇచ్చారనమాట. లాస్ట్గా మనం చూడాల్సింది స్టేడియంకి అయితే వెళ్ళాలన్నమాట. గ్లాడియేటర్ వార్స్ అయ్యావు కదా, అప్పుడు మీకు చెప్పాను, రోమ్ వెళ్ళినప్పుడు చూపెట్టాను. ఆ గ్లాడియేటర్ వార్స్ తాలూకా ఆ విధమైన ఒక స్టేడియంకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఈ పొంపేలోనే. వీళ్ళు రోమన్స్ కదా, సో వీళ్ళకి కూడా ఆ తాలూకా ఫైట్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసేవారనమాట, ఆ గ్లాడియేటర్ ఫైట్లు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ గ్లాడియేటర్ తాలూకా ఆ స్టేడియం అది చూపెట్టి ముగిస్తాను. ఓకేనా? థియేటర్కి అయితే వచ్చాము. దీన్ని యాన్ఫీ థియేటర్ అంటారంట. ఒక్క నిమిషం ఆగండి. సో మనం ఫైనల్గా చూడాల్సింది అయితే ఇదన్నమాట, యాన్ఫీ థియేటర్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇటలీలో మనం చూసినట్టయితే ఇలాంటి అప్పట్లోనే సినిమా థియేటర్లు గట్రా ఉండేవి కాదు కదా, ఏడి కాలంలోని. సో ఇలాంటి థియేటర్లు అనేవి ఉంటాయన్నమాట. ఈ థియేటర్లోని జనాలు గట్రా ఫైట్లు ఆడినప్పుడు గట్రా అందరూ చూసేవారు అనమాట. సో ఇది ఆ థియేటర్ లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మనం ఎంట్రీకి వచ్చాము. ఇదంట ఎంట్రీ. లోపలికి వెళ్ళి చూద్దాం. డౌన్గా ఉందన్నమాట, కిందకు ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇట దాకా మీకు చెప్పాను కదా గ్లాడియేటర్వి అవుతాయని, అదే ఇది. దాన్నే వీళ్ళు యాన్ఫీ థియేటర్ అంటారనమాట. యాన్ఫీ థియేటర్. ఈ యాన్ఫీ థియేటర్లో దాదాపు 30,000 మంది వరకు కూర్చొని ఫైట్లు అవి చూడొచ్చు అనమాట. మొత్తానికి థియేటర్లోకి అయితే వచ్చాము. ఇది థియేటర్ అంటారు అనమాట, యాన్ఫీ థియేటర్. చెప్పాను కదా ముందు. సో ఇప్పుడు చూడండి, చుట్టూ చూపిస్తాను. ఈ చుట్టూ అక్కడ మెట్లలాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే కుర్చీలు. జనాలు కూర్చునేవారు అనమాట అక్కడ. ఇది ఎంట్రన్స్. జనాలందరూ కూర్చొని ఇక్కడ అయితే ఏంటి గుర్రాలతో ఫైట్ చేయడం, లేదంటే మనుషులే కొట్టుకోవడం, అంటే ఫైట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇక్కడ జరిగేవి. చుట్టూ జనాలు కూర్చొని చూసేవారు అనమాట. అప్పట్లో రోమన్ సివిలైజేషన్ టైంలోని ఈ విధంగా ఉండేది అనమాట. సో ఇదంతా అదే యాన్ఫీ థియేటర్. ఇదంతా చుట్టూ మనం చూసినట్టయితే. సో పొంపే వ్లాగ్ అయితే ఇదన్నమాట. మొత్తానికి మనకి చూడడానికి మరి ఇంకేం లేదు పొంపేలోని. ఎక్కడ చూసినా అయ్యే ఇరిగిపోయిన ఇల్లులు అవేని. ఇంత ఎఫర్ట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీకోసం వ్లాగ్ చేసినందుకు వీడియో అంతా చూడండి. ఫస్ట్ మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ రావాలంటే హిస్టరీని బాగా చూసి, అంటే యూట్యూబ్లోని పొంపే తాలూకా యానిమేషన్స్ అని కొడితే వస్తుంది అనమాట. అలాంటి హిస్టరీ చూసి, అంటే ఆ యానిమేషన్ వీడియోస్ చూసి నచ్చితే అప్పుడు ఈ వ్లాగ్ చూడండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పొంపే ఎలాగ డిస్ట్రాయ్ అయిపోయింది గటంతా మనం వీడియోని మంచి క్లారిటీతోనే అయితే బాగా చూపెట్టాము. సో వీడియోని నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియోని అయితే మామూలుగా అంటే సబ్స్క్రైబ్ చేయకుండా నార్మల్ చూస్తున్నారు. బట్ చూడండి, మీ ఇష్టమే, మీకు ఫోర్స్ చేయలేను కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కంటెంట్ నచ్చితే నెక్స్ట్ మరికొన్ని
మరికొన్ని ఇలాంటి ఆర్కియాలజికల్ హిస్టారికల్ ట్రెక్కింగ్ ప్లేస్లకి వెళ్ళి మళ్ళీ మీ ముందుకి నేను వస్తాను. అందరికీ బాయ్ బాయ్, జై శ్రీరామ్.